తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదం రోజుకో దారి తీస్తుంది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక వైసీపీ నేతలతో శ్రీవారి ఆలయమెట్లపై కూర్చొని గోవింద గోవింద అంటూ భజన చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక శ్రీవారి లడ్డూను తెర మీదకి తెస్తున్నారన్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్ల మధ్యలో వైసీపీ నాయకులు బోట్లను పంపి బ్యారేజ్ కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మాట్లాడారన్నారు. తిరుమల శ్రీవారిని రాజకీయాల కోసం మధ్యలోకి తీసుకొచ్చి ప్రజల మనోభావాలు దెబ్బతీసే రీతిలో మాట్లాడడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్రంలో యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా కూటమి పాలన కొనసాగుతోందని జక్కంపూడి రాజా ఎద్దేవా చేశారు. కేవలం ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చలేనటువంటి తరుణంలో ప్రజలని ఏమార్చి మోసం చేసి అధికారమే పరమావధిగా సూపర్ 6 పేరిట అనేక రకాల మాటలు చెప్పినటువంటి నాయకులందరూ ఇవాళ చేతులెత్తేస్తున్నటువంటి తరుణంలో కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది ఒక ఎజెండాగా తీసుకుని ఒక సమయంలోనేమో కృష్ణానదిలో బ్యారేజీకి ఉన్నటువంటి గేట్లకి మధ్యలో వైసీపీ నాయకులే ఓట్లని పంపించారు, తద్వారా అక్కడ ఏదో బ్యారేజీని కూల్చడానికి అని చెప్పి కొంతకాలం దాని మీద సమయాన్ని గడిపేటటువంటి ప్రయత్నం చేస్తారు. లేకపోతే 100 రోజులు గడిచినటువంటి ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాలు ఈ ముగ్గురి కలయికలో పైన కేంద్రం నుంచి రాష్ట్రం వరకు వీళ్ళే అధికారంలో ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఈ రోజుకి అమలు చేసినటువంటి